సరే మంచిది. ఆరాధన అంటే ఆయన నాకేమై ఉన్నాడు, నేను ఆయనకేమై ఉన్నాను, అంటే ఆయనకు నాకు ఉన్న సంబంధం ఏంది, ఆ సంబంధాన్ని తెలుసుకోవడమే ఆరాధన. సరే, ఆ ఎంటకించి వచ్చేటోళ్ళని అట్లా ఉద్యోగం ఎంట మళ్ళీ చూడకండి, అందుకే ముందుకు జరిగి కూర్చోండి అని చెప్పారు. మంచిగా ముందుకు జరిగి కూర్చుంటే మీ దృష్టి ఇక్కడనే ఉంటుంది. ఎంటకించి వచ్చేటోళ్ళు ఎంటకే కూర్చుంటారు, మీరు దిక్కులు చూసుకుంటా కూర్చుంటే వాక్యం ఏమిటారు. అట్లా ఆరాధన అంటే ఏమంటే ఆయన నాకు ఏమై ఉన్నాడు, నేను ఆయనకు ఏమై ఉన్నాను, ఈ దేవునికి నాకు ఉన్న సంబంధం ఏంది, ఆ సంబంధం తెలుసుకోవడమే ఆరాధన. ఒక యవనస్తురాలు ఏం చేసిందంటే ఆమెకు కొత్తగా పెళ్ళయిందంట. పెళ్ళైన కొద్ది రోజులకే భర్తకు ఒక మాట చెప్పిందంట. ఏమని? నువ్వు నన్ను ఎంతనన్నాను, నీకు కోపం వచ్చినప్పుడు నన్ను ఏమన్నాను, నన్ను ఏమన్నా తిట్టు, నన్ను ఏమన్నా చేయి, నేను పడతా, నేను అన్ని భరిస్తా. కానీ మా వాళ్ళని మాత్రం మా వాళ్ళని మాత్రం ఈ మా వాళ్ళు అంటే ఇదే ఆరాధన అంటే. యేసు నీకు నీవాడు అయ్యిండా లేదా? ఇప్పుడు మా వాళ్ళు అంటే ఏమేమి చేసిండ్రు నీకు? మా వాళ్ళు అంటే సొంతం కదా, మా వాళ్ళు అంటే రక్త సంబంధం సొంతం మా వాళ్ళు. యేసు నీకు సొంతోడు అయిందా కాలేడా? మరి యేసు నీకు సొంతోడేనా పరాయోడా? మీ వాళ్ళతో మాట్లాడుకుంటుంటావాను, మరి యేసు నువ్వు యేసు మాట్లాడుకొచ్చినట్టు యేసు పరాయోడు అన్నట్టు. ఎంత దూరం ఉన్నా సరే ఈ రోజు అయితే ఫోన్ కొట్టే మాట్లాడతారు, ఓ దినాలు మాట్లాడుతూనే ఉంటారు ఇక ఫోన్లో. మా వాళ్ళతో నేను మాట్లాడకుండా ఉండలేండి. అట్లా యేసు కూడా మనోడు అయితే పొద్దుగల లేవంగానే, ఓ ప్రభు ఈరోజు నన్ను సజీవంగా ఉంచినావు. ఎంతో మంది ఈ లోకంలో చచ్చిపోయింది, వాళ్ళు బ్రతికి లేదు. ఈరోజు నిన్న ఒకటి చచ్చిపోయినాడు, ఈ రోజు ఒకటి చచ్చిపోయినాడు, వాళ్ళ ఇంట్లో అందరూ ఏడుస్తూనే ఉన్నారు, అయ్యో చచ్చిపోయింది. కానీ మనం మాత్రం సంతోషంగా ఉన్నాం కదా. మనల్ని యేసు సంతోషంగా ఉంచినాడు, సజీవులుగా ఉంచినాడు. నన్ను, నా కుటుంబాన్ని ఈ దేవుడు సజీవులుగా ఉంచినాడు. అందుకే మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఈ యేసు గనక నీకు సొంతోడైతే, యేసు గనక నీవోడైతే నువ్వు ఆయనతోని మాట్లాడకుండా ఉండలేవు. నీ కళ్ళ ముందరనే మీ అమ్మని మీ నాయనని తిట్టి ఊకుంటావా? అట్లా యేసు నమ్ముకున్నది కూడా నా కళ్ళ ముందర ఎవరైనా యేసు తిడితే నిలువుకుంటాను. యేసు నా ఓడు, నా సొంతం, నన్ను సొంతం చేసుకున్నాడు ఆయన. ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన నన్ను కొనుక్కున్నాడు. నేను నా సొత్తు కానీ కాదు అసలు, అది ఆయనకు నాకు ఉన్న సంబంధం. బానిసల బతుకు ఎట్లుంటుందో తెలుసా మీకు? బానిసల బతుకు, బానిసలు అంటే తెలుసు కదా మనకు. వాళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇయ్యారనమాట. పూర్తిలో దేనిలాగా వాడు ఉండాలి అని అంటారు. వాడు ఇష్టం వచ్చినట్టు చేసే అధికారం కూడా వానికి లేదు. ఎందుకంటే ఈయన ఏం చేసినాడు, వాళ్ళందరినీ జయించినాడు. ఈ రాజు వాళ్ళందరినీ జయించినాడు కాబట్టి తీసుకొని పోయాడు అనమాట. నా ఇంటి కింద షాకిరి చేయనికే మీరు ఉండాలి, నా రాజ్యంలో షాకిరి చేయనికే మీరు ఉన్నారు. వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రం ఇయ్యడు. ఇష్టం వచ్చి దొడుకొని తింటామంటే రాజు వద్దంటాడు, నేను ఏది పెట్టినా గదే వేయాలి. కాబట్టి అట్లా మనందరి బతుకులు ఎట్లున్నాయంటే మనందరూ పాపానికి బానిసలం అయిపోయాం అనమాట. మనందరము పాపానికి బానిసలం అయిపోయాం. అటువంటి బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిండనమాట. ప్రభువా, నువ్వు నన్ను నా పాపాల నుండి విడిపించడానికి అసలు ఎవ్వరు రాలేదు, ఎవ్వరి వల్ల కూడా కాలేదు, కానీ కేవలం నీ ఒక్కరి వల్లనే అయ్యింది. సో యేసు ప్రభుకి మనకి ఉన్న సంబంధం ఏందో తెలుసుకోవడమే ఆరాధన.
కాబట్టి మా వాళ్ళు నాకు ఏం చేసినారు, నన్ను కన్నారు. యేసు ప్రభు కూడా మనల్ని కన్నాడు, మనకు ఆత్మీయ జన్మ ఇచ్చినాడు, నూతన జన్మ ఇచ్చినాడు, దేవుని మందిరంలో జన్మించినాడు. శారీరకంగా అమ్మ నాయనకు దవాఖానలో జన్మించినాడు, కానీ ఆత్మీయంగా దేవుని ఇంట్లో జన్మించినాడు. దేవుని వాక్యం విన్న తర్వాత యేసు ప్రభును ఏ రోజైతే నేను అంగీకరించినానో ఆ రోజే దేవుని ఇంట్లో జన్మించినాడు. నాకు 2 జన్మలు ఉన్నాయి, ఒకటి శారీరక జన్మ, ఇంకోటి ఆత్మీయ జన్మ. సో కాబట్టి మా వాళ్ళు నన్ను ఏ విధంగా అయితే కన్నారో యేసు ప్రభు కూడా నన్ను అదే విధంగా కన్నాడు. మా వాళ్ళు నన్ను ఏ విధంగా అయితే నాకు బువ్వ పెట్టి తెచ్చిండ్రో యేసు ప్రభు కూడా నాకు బువ్వ పెడుతున్నాడు. యేసు ప్రభు ఇచ్చే బువ్వకి ఇది పరలోకపు మన్నా అన్నమాట. కాబట్టి మా వాళ్ళు నన్ను చదివించినాడు. యేసు ప్రభు ఏం చేసినాడు, నాకు వాక్యం నేర్పించినాడు. నేను మందిరానికి పోతే ఉట్టిగానే నాకు వాక్యం నేర్పించిండు యేసు ప్రభు. మా ఊరు నాకు బట్టలు ఇచ్చాడు. యేసు ప్రభు ఏం చేసిండు, నాకు బట్టలు ఇచ్చినాడు. నా పాపాన్ని కప్పే బట్టలు ఆయన నాకు ఇచ్చేసినాడు. నా పాపం కనబడకుండా పూర్తిగా ఆయన బట్టలతో ఆ పాపాన్ని గురిగా కప్పేసేయడు అనమాట. సో వాటిని రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్మృతి వస్త్రము, మహిమా వస్త్రము అని బైబిల్లో బట్టలు ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు ఏం చేసిండ్రు, నన్ను ప్రయోజకులు చేసినారు. యేసు ప్రభు కూడా మనల్ని ప్రయోజకులను చేశారు. సో కాబట్టి మీ వాళ్ళు అంటే నీకు ఎంత అభిమానం ఉందో యేసు ప్రభు అంటే కూడా గంతే అభిమానం ఉంటే ఎంత మంచిగా ఉంటుందో. యేసు ప్రభు మస్తు సంతోషం అవుతుంది. మనం కనుక ఇప్పుడు ఆరాధనకు వచ్చి ప్రభువా నువ్వు నా ఉంది, నా సొంతం, నాకు సొంతం, నేను నీకు సొంతం, నువ్వు నాకు సొంతం, నువ్వు నేను తప్ప మరి ఎవరు అని అంటే యేసు ప్రభు ఎంతో సంతోషం. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వచనాన్ని చదివినాము. ఆ వచనంలో మనకేమర్థమవుతుందంటే ఆరాధన మనకు ఎవరు నేర్పించినారు, ఆరాధన అనేది మనం ఎట్లా చెయ్యాలి అనే సంగతి ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఉన్నదన్నమాట. లూకా సువార్త 2వ అధ్యాయము మనం ఏం చేస్తామంటే 12వ వచనం చదువుతాం. లూకా సువార్త 2:12. దానికి ఇదే మీ కానవారు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఈ యొక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన వెంటనే యేసు ప్రభు పుట్టినాడు. పరలోకం నుండి దూత వచ్చినాడు. ఎవరి దగ్గర కంటే గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చినాడు. గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చేసరికి చాలా గొప్ప వెలుగు వాళ్ళు చూసినారు. ఆ వెలుగు చూసి వాళ్ళు భయపడిపోయారు. భయపడిపోతే దూత మీరు భయపడకండి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తీసుకొని వచ్చిన. ఆ సువర్తమానం ఏంటంటే రక్షకుడు ఈ రోజు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఆ రక్షకుడు మీకు పుట్టినాడు. ఆ రక్షకుడిని మీరు ఎట్లా చూస్తారంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకున్నాడట. బహుశా ఆ రోజు చాలా మంది పిల్లలు పుట్టినరేమో, కానీ తొట్టిలో పండుకున్నాడు ఎవరు లేకపోవచ్చు. ఆ రోజులలో యేసుకు ఉండడానికి సరదాల దోహదాలు కూడా లేవా? అర్థమవుతుందా? సరదాల దవాఖానాలు కూడా జాగీయలేదేమో, పశువుల తొట్టిలో పుట్టాల్సి వచ్చేది. సో కాబట్టి ఆ గొర్రెల కాపర్లు పోయి ఆ యొక్క దేవుణ్ణి చూడడానికి ప్రయత్నించినట్ట. ఓ దూత చెప్పినాడు యేసు ప్రభువుని పోయి చూసేద్దాం అని వీళ్ళు తీర్మానం తీసుకునేసరికి అక్కడ ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఈ దూత ఆ యొక్క రక్షణ సువార్త వాళ్ళకు తెలియజేయగానే పరలోకంలో నుండి ఇంకా చాలా మంది దూతలు వచ్చేసినారు. చాలా మంది దూతలు ఆ దూతతో పాటు వచ్చి వాళ్ళు యేసు ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఆరాధన చేస్తున్నారో చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. పరలోక
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతమైన ఉన్నతమైన స్థలములలో నివసించే దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన అంటే దేవుని మహిమపరచడం. ఆరాధన అంటే యేసుని గొప్ప చేయడం. ఆరాధన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన మేళ్ళని స్మరించుకోవడం. యేసు ప్రభు నావుడు సర్వోన్నతమైన స్థలములలో ఉండే ఆ యొక్క దేవుడు, అంత ఉన్నతమైన అత్యున్నతమైన సింహాసనాన్ని ఆశించిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన పశువుల పాకలో తొట్టిలోకి వచ్చినాడు. పశువుల పాకలో తొట్టిలో పండుకున్నాడు. నువ్వు ఇక్కడ రాదా? సో కాబట్టి పశువుల పాకలో తొట్టిలో పండుకున్నాడు. పశువుల పాకలకించి ఏం వాసన వస్తుంది? నవ్వకుండి వాక్యం వినుండి. తొట్టిలో ఎట్లుంటది వాసన? ముంగట్టు ముంగట్టు ఏమొస్తున్నట్టు ఆమె కూర్చున్నట్టు అట్లా వాక్యం వినేటట్టు లేదు ఇక. సరే యేసురావు ఏడ పుట్టిండట? తొట్టిలో. పశువుల పాకలో ఒక తొట్టిలో పుట్టిండట. పశువుల పాకలో నుంచి ఏం వాసన వస్తుంది? మంచి వాసన వస్తుంది. పెండ వాసన వస్తుంది, ఉచ్చ వాసన వస్తుంది, సొల్లు వాసన వస్తుంది. ఆ వాసన చూడడానికి కూడా మంచిగా ఉండదు. దాని దగ్గరికి కూడా ఎవరు పోరన్నమాట. సో అలాంటి స్థలాన్ని యేసు ప్రభు కోరుకున్నాడు పుట్టడానికి. ఆ సంగతి మనము తెలుసుకోవాలి. ఆ యొక్క పశువుల పాక అంటే అది ఏందో కాదు, మన హృదయమే అన్నమాట. మన హృదయంలో నుంచి అంత కంపే వస్తుంది. మన హృదయంలో నుంచి అంత దురాలోచనలే వస్తాయి. మన హృదయంలో నుంచి అంత వ్యసనమే వస్తుంది, ఈర్షనే వస్తుంది, కపటమే వస్తుంది. ఇంకా హృదయంలో ఏమేమి ఉంటాయో చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. యేసు ప్రభు ఏం చేసినాడంటే ఆయన పశువుల పాకలో పుట్టినాడు. ఆ పశువుల పాక అంటే ఏదో కాదు, మన హృదయమే. మన హృదయంలో యేసు ప్రభు పుట్టాలనుకుంటున్నాడు. మన హృదయం యొక్క ఆలోచన, మన హృదయం ఎట్లుందో చూడండి. మత్తయి సువార్త 15:19. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండియే వచ్చును. ఏమేమి వస్తున్నాయో చూసినా హృదయంలో నుండి. సో దురాలోచనలు, ఒక్క ఆలోచన కూడా మంచి ఆలోచన రాదు మనిషికి. దురాలోచనలు, నరహత్యలు, నరులను హత్య చేసే ఆలోచనలు, నరులను చంపేయాలి, నరహత్యలు. దాని తర్వాత వ్యభిచారములు. వ్యభిచారం అంటే అర్థమవుతుందా మీకు? భార్యతో చేసేదాన్ని సంసారం అని అంటారు. భార్య పెట్టుకొని ఇంకొక ఆమెతో చేసేదాన్ని వ్యభిచారం. అది వస్తే హృదయంలో నుండి వస్తాయి ఇవన్నీ. వ్యభిచారములు, వేశ్యాగమనములు, దాని తర్వాత దొంగతనములు. నిన్న చెప్పినా కదా బీరో గురించి, దొంగతనం. అది చూస్తేగా హృదయంలో నుండి వస్తాయి ఇవన్నీ. ఇటువంటి పనికి మాలిన హృదయంలో, ఇటువంటి పనికి మాలిన ఈ యొక్క ఒక్కటి కూడా మంచి ఆలోచన రాని హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు పుడతారంటున్నాడు. అదే పశువుల పాక అంటే. అందుకే ఆయన పశువుల పాకలో పుట్టినాడు. కంపు, వాసన, దుర్వాసన. అసలు ఈ రోజులలో పశువుల పాక అంటే ఎట్లుంటుందో కూడా ఎవరొస్తున్నా నీళ్ళ సంగారెడ్డిలో. పశువుల పాక అంటే ఏంటి అని మళ్ళీ వచ్చి గుడిదాకా మనకు అర్థం కాదు. మనకి మళ్ళీ భూములే చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది. పశువుల పాక అంటే దుర్వాసన, దుర్గంధము, అసలు కోరిక కూడా ఎవరు ఇష్టపడని స్థలం అది. సో మన హృదయం అనేది అట్లా దుర్వాసనతోని, దుష్ట హృదయము, కంపు హృదయము, దురాలోచనలు, మోసాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, దేవదూషణ. అక్కడ రాయబడ్డది దేవదూషణ. దేవుణ్ణి దూషిస్తుందంట మన హృదయం. యేసు ప్రభుని ఆరాధించాల్సిన నోరుతోని యేసు ప్రభుని దూషిస్తున్నావు. అలాంటి వ్యక్తి యొక్క హృదయంలో యేసు ప్రభు పుట్టడానికి వచ్చినాడు దేవుడు. దాని తర్వాత అబద్ధ సాక్ష్యములు అని కూడా ఉన్నదాడు.
అబద్ధాలు చెప్పుడు, మామూలుగా అబద్ధాలు చెప్పుడు, మళ్ళీ ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం చెప్పుడు. ఇవన్నీ హృదయం లోపలికి వెళ్ళే వస్తాయి. ఇటువంటి రోత హృదయంలో, ఇటువంటి కంపు హృదయంలో యేసు ప్రభు పుట్టాలి. ఇటువంటి హృదయమైనా కావాలి. ఇటువంటి హృదయంలోనే నేను పుడతా అది యేసు ప్రభు అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క పశువుల పాకలు అంటే మన కంపు హృదయంలో యేసు ప్రభు పుట్టాలని ఈ లోకానికి వచ్చినాడు అనమాట. అందుకే బైబిల్లో రాయబడింది, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్ము, నీ హృదయం నాకు ఇమ్ము. మన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇస్తే ఆ యొక్క కంపు జీవితాన్ని యేసు ప్రభు ఏం చేస్తాడంటే సువాసనగా మార్చేస్తాడు. ఇతరులందరికీ సువాసన వచ్చేటట్టు ఈ యొక్క దేవుడు ఆ యొక్క సువాసనగా మార్చేస్తాడు. కంపు హృదయాన్ని తీసేసి నూతన హృదయం మీకు ఇస్తా, మాంసపు గుండె మీకు ఇస్తా అని యేసు ప్రభు చెప్పినాడు. కాబట్టి యేసు ప్రభు ఇచ్చిన హృదయంలో నుండి నీకు పనికిమాలిన తలపులు రాదిగా, పనికిమాలిన ఆలోచనలు రాదిగా. దొంగతనం చెయ్యాలంటే లోపలికి వెళ్ళి యేసు ప్రభు దర్దన కొడుతూనే ఉంటాడు. సో కాబట్టి నూతన హృదయం, మాంసపు హృదయం ఇవ్వడానికి, ఈ కంపు హృదయంలో జన్మించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు. సో కాబట్టి అందుకే నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్ము. ఆ యొక్క హృదయాన్ని మనము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇస్తే ఆయనకి ఎంతో సంతోషం. కంపు హృదయంతో అట్లనే ఉంటే, కంపు తలంపులన్నీ అట్లనే పెట్టుకుంటే ఎవ్వరు కూడా ఇష్టపడరు. యేసు ప్రభుకి అయితే అసలే ఇష్టం లేదు. నా హృదయంలో వచ్చే ఆలోచనలన్నీ మీకు చెప్పినాననుకో, వీడిని తీసుకుంటున్నాను అంటారు. ఈ రీతులే మంచిది, ఈ బుద్ధులే మంచిది, నీ అలవాట్లే మంచిది. హృదయంలో అంత చెప్తాను ఎవడో బయటికి. వెరీ వెరీ డేంజర్, మోసకరమైన హృదయం. ఇర్మియా గ్రంథంలో రాయబడ్డది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు ఎవడు? నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది, నా హృదయం నన్ను మోసం చేస్తుంది. ఎవరి హృదయం వాళ్ళనే మోసం చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే నేను వాణ్ణి మోసం చేస్తున్నాను అనుకుంటాం, కానీ కాదు, నీ హృదయాన్ని నిన్నే మోసం చేస్తుంది. అటువంటి మోసకరమైన హృదయంలో యేసు ప్రభు జన్మించాలని అనుకుంటున్నాడు. అటువంటి మోసకరమైన కంపు రోత హృదయాన్ని మనం యేసు ప్రభుకి ఇస్తే ఆయన నూతనంగా దాన్ని మార్చేస్తాడన్నమాట. అట్లా మన జీవితాలు మార్చడానికి, మన బతుకులు మార్చడానికి, మన యొక్క రీతులు మార్చడానికే, మన బుద్ధులు మార్చడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకులుగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి అదే దూతలు ఆరాధన చేసినారు. వెంటనే యేసు ప్రభు పుట్టిన వెంటనే పరలోకము నుండి దూతులు భూమి మీదకి వచ్చినారట. గొర్రెల కాపరులు అందరూ చూసినారు ఆ దూతలను. ఎంత అద్భుతంగా ఈ దూతలు ఆరాధన చేస్తున్నారు. అని వీళ్ళు ఎంత, వాళ్ళ ముఖం ఎంత కాంతిగా ఉంది, వాళ్ళు వేసుకున్న బట్టలు ఎట్లా మెరుస్తున్నాయి, ఇంత మహిమగలు, వాళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. దేవదూతలు మాట్లాడుతుంటే గొర్రెల కాపరులు విన్నారట. ఎంత గొప్ప అద్భుతం కదా అది. దేవదూతలు ఆరాధన చేస్తుంటే గొర్రెల కాపర ఆరాధన విన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, అట్లనే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని వాళ్ళు దేవుని ఆరాధన చేసినారు. ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం. సమాధానం అంటే పానం కుదేరటం, లేకపోతే నెమ్మది అని చెప్తే అర్థమైంది కదా. సో మనుషులందరికీ పానం కుదేరటం ఉంటుంది. అంతా లోపలంతా ఏమి అంటే అన్ని సమస్యలే ఉన్నాయి, అన్ని గురుగుడే ఉంది, అంత మూలుగుడే ఉన్నది, అంత సులుగుడే ఉన్నది. సో లోపల ఇంట్లో సమస్యలే, ఒంట్లో సమస్యలే, కుటుంబంలో సమస్యలే, పిల్లలకు ఆరోగ్యం బాగలేదు, అన్ని సమస్యలే. పిల్లలు చదువుకొచ్చారు, మన భవిష్యత్తు ఏమైపోతుందో అని బాధ. సమాధానం లేనేది. ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. యేసు ప్రభు లోకంలోకి ఎందుకు పుట్టినాడంటే ఆయనకి ఇష్టలైన మనుషులుగా నిన్ను నన్ను మార్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయనకి ఇష్టలైన మనుషులు. బైబిల్లో యెషయా 48:22 మంచి మాట ఉన్నది అక్కడ. యెషయా 48:22 చాలా అద్భుతమైన మాట అక్కడ రాయబడింది.
యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనం, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికి నెమ్మది ఉండదు అంటే బైబిల్లో రాయబడ్డది దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే మాట యెషయా 57:21లో ఉన్నది. సేమ్ అదే మాట యెషయా 57:21, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. నెమ్మది ఎవరికి ఉండదు అని అంటే దుష్టులకు ఉండదు. దుష్టాలోచనలు కలిగి ఎవరైతే ఉంటారో, మరి ఇతరులకు కీడు చేద్దాము అని ఎవరికైతే ఉంటుందో అతడులకు నెమ్మది ఉండదు. సో దుష్టులకు నెమ్మది ఉండది అని యెహోవా సెలవిచ్చున్నాడు. నిజానికి చెప్పాలంటే ఈ దుష్టులు అనే వాళ్ళు చాలా భయంకరంగా జీవిస్తారు. అందుకే 1వ కీర్తనలో మంచి మాట ఉన్నది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుల యొక్క ఆలోచనలు చాలా గంభీరంగా ఉంటాయి. సో ఈ యొక్క దుష్టుల ఆలోచనలు ఎట్లుంటాయో చూడండి. కీర్తన 9:16, 9వ కీర్తన 16వ వచనం, దుష్టులకు నెమ్మది ఉండదు అని యేసు ప్రభు బైబిల్లో చెప్పినాడు. ఎందుకు దుష్టులకు నెమ్మది ఉండదు అంటే కీర్తన 9:16, యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులు ఏదైతే చేసుకుంటారో అది అందులో వాళ్ళు చిక్కిపోతారన్నమాట, అంటే ఇరుక్కుపోతారన్నమాట. పనికి వాళ్ళ పనులన్నీ చేసుకుంటా అందులోనే ఇరుక్కపోతారు. దాని తర్వాత 17వ వచనం, దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. మనం యేసు ప్రభువుని నమ్ముకోకన్నా ముందు దుష్టుల్లాగానే ఉన్నాం. మన జీవితాలు మనము ఇరికించుకున్నాం. మనం బానిసత్వంలోకి వెళ్ళిపోయినాం. అలవాట్లకి, ఈ లోకానికి, లోక ఆచారాలకి, లోక పద్ధతులకి, వీటన్నిటికీ మనం బానిసత్వం అయిపోయినాం, బానిసత్వంలోకి వెళ్ళిపోయినాం. సో కాబట్టి ఆ బానిసత్వం అనేది మనకి ఎక్కడికి, దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దేవుని మర్చిపోయే జనులందరూ కూడా పాతాళమునకు జరుగుగట్టి అంటమ్మా. ఎంత ఉండాలంత ముగ్గట్టి అండి. చూస్తీవా? సో దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టులు అట్లనే దేవుని మర్చిపోయే వాళ్ళు ఏమైతారంటే పాతాళానికి పోతారంట వాళ్ళు. మనం కనుక యేసు ప్రభువుని మర్చిపోతే, ఆయన వాక్యాన్ని మర్చిపోతే, ఆయన మందిరాన్ని మర్చిపోతే, ఆయన ఇంటిని మర్చిపోతే, ఆయనను ఆరాధన చేయడం మర్చిపోతే, ఆయనకు ప్రార్థన చేయడం మర్చిపోతే మనం కూడా పాతాళానికి పోతున్నాం బైబిల్లో రాయబడి. అందుకే ఈరోజు పొద్దుగాల లేవంగానే నేను వాక్యం వస్తుంది, రాత్రి ఈయనే పండుకున్నాను. పొద్దుగాల లేవంగానే వాక్యం నా దేవుడితో మాట్లాడి, పొద్దుగాల లేవంగానే దేవుణ్ణి ఆయన తీసుకొని ఇంకా దిగుతాం. మనం తీసుకొని ఇంకా కూర్చో ఎటకే కూర్చోను, అక్కడ కుదురుగా ఉండలేడు వాడు. కీర్తన 10:2, దుష్టులు గర్వించి దీనుని వడిగా తరుముచున్నారు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు. దుష్టులు ఏం చేస్తున్నారంట? దీనులను తరుముతున్నారంట. దుష్టులు ఏం చేస్తారంటే దీనులని తరుముతారు. బైబిల్లో అసలు దీనులు గలవారు ధన్యులు అని రాయబడ్డది. అటువంటి ధన్యులని దుష్టులు ఏం చేస్తారంటే తరుముతారంట. దాని తర్వాత వారు యోచించిన మోసక్రియలలో, దుష్టుల యొక్క ఆలోచన అంతా మోసం చేసుడే, అందరినీ మోసం చేసుడే, మోసం చేద్దామనే ఉంటుంది వాళ్ళకి దుష్టులు. అందుకే వాళ్ళకు నెమ్మది ఉంటుంది. మోసం చేసే ఆలోచన లేకుండా నాకు నెమ్మది ఉంటుంది, పానం కుదరతం ఉంటుంది. 3వ వచనం, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులు యెహోవాని తిరస్కరించేవారు. నా హృదయంలో వచ్చే మోస ఆలోచనలు అన్నింటిని బట్టి వాడు అతిశయిస్తున్నాడు. బైబిల్లో రాయబడింది.
ఈ కీర్తన 10వ అధ్యాయం మొత్తం దుష్టులు 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 దుష్టులనే ఉంటుంది. మనందరం యేసు ప్రభుని నమ్ముకోకన్నా ముందు ఈ దుష్టులాగానే ఉన్నాం, అందరినీ మోసం చేస్తూనే ఉన్నాం. సో కాబట్టి మన ఆలోచన ఒక్కటి కూడా మంచిది కాదు. 4 దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. యెహోవా విచారణ చేయట్లేదు, యెహోవా చూడకొచ్చిండు, యెహోవా ఏం చేయకొచ్చిండు, యెహోవా ఏం చేయడు అని కనుక నువ్వు అనుకుంటే నువ్వు దుష్టుడువే, నువ్వు దుష్టురాలువే. ఈ యెహోవా ఎవడు, వాడు ఏం చేస్తాడు, ఏం చేస్తాడో చూస్తాం అని సవాల్ విసిరితే నువ్వు దుష్టుడువే, నువ్వు దుష్టురాలువే. దుష్టులు యెహోవా విచారణ చేయడనుకొందురు. తర్వాత దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించరు. 14 కీర్తన 10:4 10వ అధ్యాయము 4వ వచనం ఏమట? దుష్టులు దేవుడు లేడని, దేవుడు లేడని ఎవడైతే అంటాడో వాడు దుష్టుడు అన్నమాట. అసలు దేవుడే లేడు, యేసు దేవుడు కాదు, యెహోవా దేవుడు కాదు, ఇంకొకరు దేవుడు కాదు, ఇంకొకరు దేవుడు కాదు, అది దేవుడే లేడు అని ఎవరైతే అంటారో వాళ్ళంతా దుష్టుడు అన్నమాట. నేనైతే ఇట్లా దుష్టుడు లెక్కనే బతికిన, అసలు దేవుడు అనేవాడే లేడు అని నాస్తికులు లెక్క బతికిన నేను. కానీ అలాంటి నా హృదయాన్ని యేసు ప్రభు మార్చినాడు. కాబట్టి దుష్టుడుగా ఉన్న నన్ను ఈ దేవుడు ఏం చేసినాడంటే మార్చేసినాడు అనమాట. 5వ వచనం 10:5 కీర్తన 10వ అధ్యాయము 5వ వచనం వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. సో దుష్టులు నేనేం చేస్తున్నానో అది ఏమి అంటే మానకుండా భయం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వాడు చేసేదే మోసం పని, ఆ మోసం పని కూడా ఎట్లా చేస్తాడంట, మోసం పని చేస్తే మనకి భయం అయిపోలేదు, ఓ భయం లేకుండానే చేస్తున్నాడంట. అంటే ఎవడేం వీటిలో చూద్దాం అని. దుష్టులు వెరీ వెరీ డేంజర్. ఈ దుష్టులతో అందుకే మొదటి కీర్తన 1వ వచనంలో ఫస్ట్ లైనే రాయబడ్డది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. చూడండి ఇంకెట్లున్నదో చూడండి. 6వ వచనం 5వ వచనం వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించురు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండురు, వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించుదురు. దుష్టునికి శత్రువులు ఉన్నారంట, శత్రువులందరినీ చూసి ఏం చేస్తారంట, తిరస్కరిస్తారు. శత్రువులందరి దుష్టుడికి శత్రువులే ఉంటారంట, అంతేగాని మిత్రులు ఉండరు. దుష్టులతో స్నేహం ఎవరు చేస్తారు? కాబట్టి అంటే దుష్టులకి నెమ్మది ఉండదు. వానికి శత్రువులు ఉన్నారు, వాడు మోసం చేస్తున్నాడు, వాడు దేవుడే లేడు అని అంటున్నాడు, దేవుణ్ణి విచారించాలనే ఆలోచన అసలు వానికి వస్తూనే లేదు. ఇటువంటి వాళ్ళతో ఎవరు స్నేహం చేస్తారు చెప్పు? 6వ వచనం మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. నేను మోసం చేస్తూనే ఉన్నా, ప్రజలందరినీ మోసం చేస్తూనే ఉన్నా కానీ తరతరముల వరకు అసలు మేము ఆపదనే చూడమని అనుకుంటున్నట్ట వాడు. వారి ఆలోచన చూసిందా ఎట్లున్నాయో? మోసం చేసినా సరే తరతరముల వరకు ఆపద చూడడానికి, అంటే వీడు ఎట్లా దుష్టుడు ఉన్నాడో వాళ్ళ తర్వాత తరం కూడా వీళ్ళ దగ్గరే తయారు కావాలన్నట్టు. తరతరముల వరకు మేము ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. ఓ మోసం చేసిన మమ్మల్ని ఎప్పుడు చూస్తలేడు. ఇటువంటి వ్యక్తులకు సమాధానం ఎట్లుంటే చెప్పు? చూసే దేవుడు ఒకడు ఉన్నాడు, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని చూసే దేవుడు ఒకడు ఉన్నాడు. యెహోవా కనుదృష్టి మనందరి మీద ఉన్నది, ఆయన చెడ్డవారిని మంచి వారిని చూచుచుండును అని బైబిల్లో రాయబడ్డది. చెడ్డవారైనా సరే మంచివారైనా సరే యెహోవా కన్నులు అందరినీ చూస్తున్నాయి. 7వ వచనం కీర్తన 10వ అధ్యాయము 7వ వచనం వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నదని. దుష్టులు. ఒకప్పుడు మన నోట్ల శాపం లేదా? మనం శపించలేమా ప్రజలని? ఒకప్పుడు ఏమి
మన నోట్లో కపటం లేదా, మన హృదయంలో కపటం లేదా. దాని తర్వాత ఏమి వాంఛన నిండి ఉంటుందంట. ఇవన్నీ దుష్టుల హృదయాలలో నిండిపోయి ఉంటాయి. ఎవరంతా కూడా జాగలేదు, కొంచెమన్నా మంచి వెతుకుదామంటే. దాని తర్వాత వారి నాలుక క్రింద చాటును పాపమును ఉన్నది, చేటు. వారి నాలుక క్రింద చేటు ఉన్నదంట, అటులే పాపం ఉన్నది. గిన్ని మనం పనులు చేసుకుంటూ కూర్చుంటే మనకి నెమ్మది అనిపించి ఉంటుంది. అర్థమవుతుంది అమ్మ మీ వాక్యం? మీకు అర్థమవుతుంది కదా వాక్యం? నేను దుష్టుల గురించి చెప్తున్నా. ఆ దుష్టుల యొక్క ఆలోచనలు ఎట్లుంటాయి, మోసం చేస్తారు. మేము మోసం చేసినా వాడు భయపడడు అనమాట. మోసం చేసినా వానికి భయం లేదు, నన్ను పట్టుకుంటాడు, నీకు మోసం చేస్తూనే ఉంటా. నేనే కాదు, నా తర్వాత నాకు పుట్టబోయే పిల్లలు కూడా అదే పని చేస్తారు, అదే వృత్తి చేస్తారు, అట్లనే ఉంటారు. కానీ మేము మాత్రం మమ్మల్ని పట్టుకుంటాడు ఎవడు. అది ఈ అధ్యాయం అంతా దుష్టుల గురించే ఉంది. వాళ్ళ ఆలోచన ఎట్లుంటది, వాళ్ళ నోరు దేంతో నిండి ఉంటది, వాళ్ళ హృదయం దేంతో నిండి ఉంటది, మమ్మల్ని ఎవ్వరు చూస్తలేడు. కాబట్టి ఇటువంటి ప్రజలకి నెమ్మది ఉండదు అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. 8వ వచనం చూడండి ఎట్లుందో. 10వ కీర్తన 8వ వచనం. తామున్న పల్లెల యందరి మాటు చోటులలో పొంచియుందురు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. తామున్న పల్లెలలోనే ఒక మూలకు ఉంటారంట వాళ్ళు. చాటైన స్థలం అంటే దాగి ఉన్న స్థలం. అంటే ఊళ్ళోనే ఉంటారు, కానీ వాడు ఆడున్నాడో మన ఇల్లు మన కూడా ఎవరికి తెలియదు అనమాట. చాటైన స్థలములలో ఉండి వాడు ఏం చేస్తాడంట, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. నిరపరాధులని వాళ్ళు చంపేస్తారంట. చూస్తావా? దాని తర్వాత చూడు, వారి కన్నులు నిరపరాధులను పట్టుకునే వాళ్ళని కొంచి చూచును. సో వారి యొక్క సరికడి రండి, ఆయనకి ఏం కాదు కదా అన్న, ఆయనకి మన అవుతుందా? సరే ఇక్కడ మరి ఆయనకి ఏం కాదట. ఇక్కడ వాక్యం ఇక్కడ ఏం కాదు, నయమై చదువుకో. దాని తర్వాత వారి కన్నులు 8వ వచనం. ఇక్కడ చూడండి అందరూ, ఇంకా చూడండి. కీర్తన 10వ అధ్యాయము 8. నువ్వు కూర్చోరా, నేను కొడతారా ఇప్పుడు? నేను ఓకే ఎందుకు తిరుగుతున్నావు అట్లా? గుర్తుంది ఇప్పుడు చెవ్వాటి వింటా మరి దేశం కూర్చొని కదా. 10:8. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి ఉండును. దుష్టుల యొక్క తలంపులు మంచిగా లేవు, వారు చేసే పనులు మంచిగా లేవు, వారి నాలుక కింద విషం ఉన్నది, వారి చేటు ఉన్నది, వారి కళ్ళు ఎట్లున్నాయి, ఏ ఆధారం లేనులని మా పాలన చూస్తున్నాడంట. అంటే అయ్యో పాపం అని కూడా వాడు ఎవరికి అనడు. అయ్యో పాపం ఏం లేనోడు, అయ్యో ఏ ఆధారం లేనోళ్ళని పట్టుకోవాలని చూస్తాడంట. అందుకే బైబిల్లో రాయబడ్డది, దుష్టులకు నెమ్మది అనేది ఉండదు. ఇటువంటి కార్యాలు చేసేటోళ్ళకి నెమ్మది అనేది అసలు ఉండనే ఉండదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిండనమాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము. ఆయనకి ఇష్టమై దుష్టులుగా మనం కనుక ఉంటే యేసుకి ఇష్టలుగా ఉండలేము. అలాంటి దుష్టులని దేవుడు ఏం చేస్తాడంటే ఇష్టలుగా మార్చేస్తాడు అన్నమాట. అది అర్థమైందా? సో ఇప్పుడు మనము ఏమని ఆరాధన చేస్తామంటే, ప్రభువా మిమ్మల్ని నమ్ముకోకన్నా ముందు నేను దుష్టుడుగా జీవించినాను, నా హృదయం అంతా కంపే ఉన్నది, నా హృదయం అంతా ఒక్క మంచి ఆలోచన కూడా రాలేదు, కంపుతోనే నా జీవితం అంతా వాసననే, దుర్వాసన, దుర్గంధంతో నిండి ఉన్న ఈ యొక్క జీవితాన్ని నువ్వు మార్చినందుకు వందనాలు. నా హృదయంలో కూడా నువ్వు పుట్టినవు, నా హృదయాన్ని నువ్వు తాకినవు, నా హృదయాన్ని నువ్వు తెచ్చినావు, నా హృదయంలో నువ్వు పుట్టినావు అని మనము దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఇంకో వచనం చూడండి,
కీర్తన 29:11. కీర్తన 29:11. 29వ కీర్తన 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. చూసివా, నెమ్మది లేని ప్రజలకు ఈ బైబిల్ దేవుడు నెమ్మదిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడంట. అంటే నీ యొక్క నెమ్మది లేని స్థితిని, నీ దుష్ట హృదయాన్ని, నీ ఆలోచనలన్నింటినీ, నీ చెడుతనాన్ని అంతటినీ మార్చేసి ఈ దేవుడు ఏం చేస్తాడు? నీకు నెమ్మదిస్తాడు. నీ పాలన కుర్యార్థం చేస్తాడు, నీకు నయం చేస్తాడు. నీకు నయం చేసిన తర్వాత నీకు ఆశీర్వదిస్తాడట. అది ముందు యేసు ప్రభు సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు, నీ పాలన కుర్యార్థం చేస్తాడు. చేసిన తర్వాతనే నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. సో అంతేగాని నీ లోపలన్నీ అక్కడే పెట్టుకుంటా కానీ ఏంటి అంటే నన్ను మాత్రం ఆశీర్వదించాలి అని అంటే కాదనమాట. చూస్తే యోబు 22:21. యోబు 22వ అధ్యాయము 21వ వచనం. యోబు 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారితో సహవాసం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారితో స్నేహం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారి ఇంటికి నువ్వు వస్తే నీకు సమాధానం కలుగుతుంది. అప్పుడు నీకు మేలు కలుగును. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం. యేసు ప్రభుతో మాట్లాడుతుంటే మనకెంతో నెమ్మదిగా ఉంటుంది, పానం కులాత్రం అవుతుంది. నిన్న నేను ఒక విశ్వాసి గురించి చెప్పినా కదా, వాక్యం చదువుతుంటే కన్నీళ్లు కారిపోతున్నాయంట. ఆయన హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోతుంది, హృదయంలో ఉన్న కంపంతా పోతున్నది, పాపమంతా పోతున్నది. ఆయన లోపల శాంతి సమాధానం ఎక్కువైపోతున్నది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి దేవుడు అంటే మనకు శాంతి సమాధానము నెమ్మదిచ్చే దేవుడు, నీ సమస్యలన్నీ పాల్గొనే దేవుడు, నీ యొక్క ఇరుకు పరిస్థితులన్నింటినీ విశాలం చేసే దేవుడు. అలాంటి వాగ్దానాలు ఈ దేవుడు మనకి ఇచ్చినాడు అనమాట. కాబట్టి ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకు సమాధానం కలుగును. హృదయంలో నెమ్మది ఎప్పుడు వస్తుంది అంటే యేసు ప్రభుతోని సహవాసం చేస్తే, యేసు ప్రభుతోని స్నేహం చేస్తే మనకు హృదయంలో నెమ్మది అనేది వస్తుంది. సో ఇంట్లో వచ్చేప్పటికి రోజు తాగొచ్చి తాతనే ఉన్నాడు అనుకో, మంచిగా తాగా ఎట్లుంటుంది? మంచిగా ఉంటుందా? తిడుతూనే ఉంటాడు, తానుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు, తానుతూనే ఉంటాడు. కూర చేస్తే ఏం కూర చేసినామని తిడతాడు, ఆమ్లెట్ వేస్తే గిదాన్ని ఆమ్లెట్ అంటారా అని అంటాడు, ఒంటోడు కూడా రాదా నీకు అని అంటాడు. అన్ని వంకలు పెట్టుకుంటా అంతనే ఉన్నాడు అనుకో రోజు. ఎట్లుంటుంది? అటువంటి వ్యక్తి యొక్క హృదయాన్ని యేసు మార్చిన తర్వాత నీ జీవితం ఎట్లుంటుంది? అర్థమైందా మీకు? ఇక ఆయన యేసు ప్రభు వాడి జీవితం మార్చిన తర్వాత ఇక ఆ రోజు నుండి బైబిల్ పట్టుకొని బైబిల్ చదివితే ఎట్లుంటుంది? ఇంట్లో ఎంతో సమాధానం ఉంటుంది కదా. అసలు ఇంట్లో బూతులు కూడా వినవాడే, బూతులు వినవాడు కానీ, అరుపులు కేకలు కానీ అసలు వినవాడునే వినవాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అది రోజు సాయంత్రం ఈ టైం కాగానే ఆ ఇంట్లోకి బూతులు రావాలి, తిట్లు రావాలి, రాకొచ్చినది ఏంటి? ఆశ్చర్యపోతారు ప్రజలందరూ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది అందుకే. ఆయన ఆ పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చినాడు. నిజం చెప్పాలంటే ఈ భూలోకం నుండి ఆ పరలోకానికి మధ్యలో 7 లోకాలు ఉన్నాయంట. తెలుసా మీకు? 7 లోకాలు ఉన్నాయంట. అన్ని లోకాలు దాటుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చినాడు. ఎవరు వస్తారు? ఎవరు చేస్తారు? అన్ని లోకాలు దాటుకొని ఒక్కొక్క మెట్టు దిగి 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 ఈ లోకానికి వస్తే జనంతరన్నా జాగియడు అంటే ఒక్క కూటానికి ఒక్కరు కూడా జాగియకపోయి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రోజు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయంలో నేను పుడతా, నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయం నా కొరకు తెరువు.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడింది, ఇదిగో నేను హృదయముల యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. యేసు మన హృదయాన్ని తడుతున్నాడట. ఆ తడుతున్నప్పుడే మనము ఆయన హృదయానికి తెలిస్తే, ఆయన లోపలికి వస్తే మనం ఆయనతో సహవాసం చేస్తాం. సహవాసం చేస్తే మనకు సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, శాంతి సమాధానము నెమ్మది ఉంటుంది. 119వ కీర్తన 165వ వచనం, నీ ధర్మశాస్త్రములు ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు కూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు. ఈ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే నీకు నెమ్మది ఉంటుంది. నీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ పోతాయి. ఇంట్లో ఒక్కరు రక్షణ పొందితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారట. అది దేవుని వాగ్దానం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చింది మనకు సమాధానం ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి. పరలోకంలో నుండి దూతలు వచ్చినారు. ఆ దూతలు ఆరాధన చేస్తే గొర్రెల కాపరులు చూసినారు. చూసి వాళ్ళు కూడా నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళు కూడా ఆరాధన చేసి చూడండి. 15వ లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నారు. ఆ దూతలు తమ యుద్ధం నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, అర్థమైందా మీకు? దూతలు వచ్చింది ఎక్కడి నుంచి? పరలోకము. గొర్రెల కాపరులు కళ్ళారా చూస్తున్నారు. దూతలు యేసుని ఆరాధన చేసినారు, అట్లనే పరలోకానికి వెళ్ళిపోయినారట. బైబిల్లో రాయబడ్డది. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములు ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. బెత్లెహేములకు పోదాం, మనందరము బెత్లెహేముకు పోదాం రండి. ఆ బెత్లెహేముకు పోయి యేసు ప్రభు చూద్దాం. బెత్లెహేము అంటే ఈ చర్చి. ఈ చర్చి పేరు బెత్లెహేం. ఈ చర్చిలో ఎవరున్నారు? ఎక్కడ పుట్టిండు యేసు ప్రభు? బెత్లెహేంలో పుట్టినాడు. బెత్లెహేంలో యేసు ప్రభు ఉన్నాడు. బెత్లెహేం ప్రార్థనా మందిరం జమ్మికుంటాలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు సూర్యుడికి ఎవరు రావా? యేసు ప్రభు ఈయన ఉన్నాడు. యేసు ప్రభు స్వరం నీకు వినబడుతుంది. యేసు ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. బెత్లెహేంలో యేసు ప్రభు ఉన్నాడని గొర్రెల కాపరులు తెలుసుకున్నారు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా బెత్లెహేంలో యేసు ప్రభు ఉన్నాడని తెలుసుకుంటే ఎంతో సంతోషం కదా. బెత్లెహేంలో యేసు ప్రభు ఉన్నాడు, మన దూరికే పోదాం. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి నడుచుకుంటూ పోయినారు. దేవుని మందిరానికి రావాలంటే నీకు లోపల హృదయంలో వాంఛ ఉండాలి. నా దేవుని దర్శించుకోనికే పోతున్నా నేను, నా దేవుని సంధించడానికి, నా దేవుని స్వరం వినడానికి పోతున్నా నేను అని లోపల నీకు కోరిక ఉండాలి. వాళ్ళు చాలా దూరం ప్రయాణం అయిపోయినాడు. చూడు 16వ వచనం, త్వరగా వెళ్ళి 15వ వచనం, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి, బెత్లెహేములో శిశువు ఉన్నాడు, బెత్లెహేములో యేసు ప్రభు ఉన్నాడు, బెత్లెహేం ప్రార్థనా మందిరంలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుని చూడడానికి ఆయన గొర్రెల కాపరులు వచ్చినారంట. వాళ్ళకి యేసు ప్రభు కనబడ్డాడు. నువ్వు మందిరానికి వస్తున్నావు, నీకు యేసు ప్రభు కనిపిస్తుందా? మరి యేసు ప్రభు కనిపిస్తుందా? మాట్లాడేటోడు నిలబడేటోడు కనిపిస్తున్నాడు. యేసు ప్రభు కోసమే మందిరానికి రావాలి. చూచి దాని తర్వాత గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. గొర్రెల కాపరులు వచ్చినారు, బెత్లెహేముకు వచ్చినారు, యేసు ప్రభుని చూసినారు. చూసి వాళ్ళు ఇతరులకు కూడా చెప్పినారంట. ఓ యేసు ప్రభు పుట్టినాడు, రక్షకుడు పుట్టినాడు, చాలా అందంగా ఉన్నాడు బాబు, చాలా అద్భుతంగా పుట్టినాడు. ఆయన పుట్టగానే దేవదూతలు ఆరాధన చేసినారు. ఆ దేవదూతల యొక్క మహిమ మేము చూసినాము. చుట్టూ వెలుగే ఉంది. ఏమైందమ్మా? ఎంత ఏం మాట్లాడుతున్నారమ్మా? ఇక్కడి నుండి చేసేపు జరసేపు నేను కూడా పోతాను ఇంటికి, నాకు కూడా టైం అయితే. తర్వాత 2:18 లూకాసు వార్త, గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి యేసు ప్రభుని చూసినారు. యేసు ప్రభు గురించి ఇతరులకి చెప్పినారు. ఓ బెత్లెహేములో యేసు ప్రభు ఉన్నాడు, మేము చూసినాం, ఇతరులకు చెప్పినారు. దాని తర్వాత 19వ వచనం, అయితే మరియా
ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. తల్లి అయిన మరియ ఆ యొక్క మాటలన్నీ యేసు ప్రభు గురించి విన్న మాటలు అవన్నీ ఆమె హృదయంలో భద్రం చేసుకుందంట. మనం యేసు ప్రభు మాటలన్నీ కూడా హృదయంలో భద్రం చేసుకోవాలి. హృదయంలో భద్రం చేసుకుంటే మనకు సమాధానంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. 20 అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. వాళ్ళు బెత్లెహేముకు వచ్చినారు, చూసినారు. యేసు ప్రభు చూసిన తర్వాత వాళ్ళు నేర్చుకున్నారు, ఆరాధన చేయడం నేర్చుకున్నారు, దేవుని మహిమపరచడం నేర్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దేవుణ్ణి ఆరాధన చేయడం, దేవుణ్ణి మహిమపరచడం నేర్పించేది ఈ బెత్లెహేములోనే, ఈ బెత్లెహేము ప్రార్థనా మందిరంలోనే. ఈ బెత్లెహేము ప్రార్థనా మందిరానికి వస్తే నువ్వు ఆరాధన చేసుడు నేర్చుకుంటావు, నువ్వు దేవుని మహిమపరచడం నేర్చుకుంటావు. గొర్రెల కాపర్లు నేర్చుకున్నారు, దేవదూతలు వచ్చి వాళ్ళకి నేర్పించినారు. ఈ బెత్లెహేము ప్రార్థనా మందిరానికి వస్తే ఏమని నువ్వు ఆరాధన చేయడం నేర్చుకుంటావు, నువ్వు దేవుని మహిమపరచడం నేర్చుకుంటావు. సో దేవుని యొక్క మహిమ నీ యొక్క ఇంట్లో నిండుతుంది. ఆయన నీ యొక్క హృదయాన్ని ఆయన సంతోషంతో నిన్ను నింపేస్తాడు అన్నమాట. సో అదే ఆరాధన. కాబట్టి ఈ యొక్క మాటలు మనము తలంచుకొని, మరి దేవదూతలు యేసు ప్రభును ఆరాధన చేసినారు, అట్లనే గొర్రెల కాపర్లు కూడా యేసు ప్రభును ఆరాధన చేసినారు. అసలు గొర్రెల కాపర్లకు తెలివి ఉంటుందా? గొర్రెలను కాసుకునే వాళ్ళకు వాళ్ళు చదువుకున్న వాళ్ళేనా? అసలు చదువుకున్న వాళ్ళు కదా. మరి చదువుకున్న వాళ్ళు మందిరానికి వచ్చి ఆరాధన చేసుడు నేర్చుకున్నారు. యేసు ప్రభు చూస్తే నీకు అన్నీ వస్తాయి, యేసు ప్రభు నీకు అన్నీ నేర్పిస్తాడు. కాబట్టి ఈ కొన్ని మాటలు మనము హృదయంలో పెట్టుకొని ఇప్పుడు కొంతసేపు మనం ఆరాధనలో సమయం పెడతాం. సో దాని తర్వాత మనకు బల్ల ఉన్నది, ఆ బల్లలో మనము పాల్పొందుతాం. సో కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఎవరు కూడా ఆరాధన చేయొద్దు. ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన చేయాలి, ప్రార్థన చేయొద్దు. ఇప్పుడు ప్రార్థన చేసే సమయం కాదు, ఆరాధన చేసే సమయం. ఆరాధన అంటే ప్రభువా నువ్వు నాకు ఇన్ని మేలు చేసినావు, ఆ మేలుకు ప్రతిఫలంగా నేను నీకేమి ఇయ్యలేను. యేసు ప్రభు నీ బంగారం అవసరం లేదు, నీ పైసలు అవసరం లేదు, నీ ఆస్తి అవసరం లేదు, నీ విద్య అవసరం లేదు, ఏం అవసరం లేదు. కేవలం థ్యాంక్ యూ, వందనాలు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే వానికి వందనాలు చెప్తాం కదా. నా పూరానికి ఆరోగ్యం బాగోలేనప్పుడే నాకే ఒక సహోదరుడు 20,000 ఇచ్చాడు. నేను ఆయనకి ఏం చెప్పినా మరి వందనాలు చెప్పిన, ఆపదలో ఆదుకున్నావు బ్రదర్, చాలా వందనాలు, నీ రుణం తీసుకోలే. వందనాలు చెప్పడమే ఆరాధన. యేసు ప్రభు నీ జీవితంలో ఏం చేసిండో దాన్ని బట్టి మనము దేవుడిని ఆరాధన చేస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించండి, ఆరాధన చేయండి.